అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే నా నర్సింగ్ జీవితం ఎలా గడిచిందో, నేను 3.5 సంవత్సరాలు ఎలా ట్రైనింగ్ తీసుకొని నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నానో ఈ వీడియోలో చెప్తానండి. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే నేను పెసరడియాలు అండ్ బెండకాయ పులుసు పెడుతున్నాను. ఈ పెసరడియాలు అనేది అమ్మ పంపించిందండి. ఎండాకాలంలో వడియాలు మనకి ఇలాగా అప్పడాలనేసో లేకపోతే పచ్చళ్ళనేసి ఇలా పెడతా ఉంటాం కదండి. అలా పంపించిన పెసరడియాలు ఇది పులుసుల్లో కానీ ఇగురులో కానీ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ కూడా ఎక్కువ అవుతుంది. ఈ పెసరడియాలతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూడండి. అయితే నేను స్టాఫ్ నర్సేనండి. జిఎన్ఎం డిప్లొమా కోర్స్ చేశాను. 3.5 years కోర్స్ అది. అయితే ఫస్ట్ నుంచి అమ్మ వాళ్ళ దగ్గర పెరిగి ఆ ఫుడ్ తిని అమ్మ చక్కగా చూసుకొని ఇంట్లో చాలా వెళ్ళడం, కాలేజీకి వెళ్ళడం, ఇంటికి రావడం అలాగా ఉండేది. కానీ ఎప్పుడూ అమ్మ వాళ్ళని వదిలేసి ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు ఫస్ట్ నుంచి హాస్టల్లో లేను. డైరెక్ట్గా హాస్టల్కి పంపించేటప్పటికి అది కూడా 1 month 2 months కూడా కాదు, 3.5 years కోర్స్ అనేది చాలా ధైర్యంగా వెళ్ళవలసి వచ్చింది. కానీ ఎంత భయంతో ఉన్నానో అంతే అలాంటి పరిస్థితులే ఎదురవుతూ ఉంటాయండి ప్రతి నర్స్కి. నాకే కాదు, ఇది ప్రతి నర్స్ జీవితం కూడాని. నర్స్ అనేది ఒక చులకన భావనగా ఉంటుందండి చాలామందికి. కొంతమంది అయితే చాలా మంచి ప్రొఫెషన్ అని కూడా చెప్పుకుంటారు. కానీ ఈరోజు ఏంటంటే ఈరోజు నర్సెస్ డే కాబట్టి ఈ విషయము మీకు చెప్పబోతుందని ఎలాగా సందర్భం వచ్చింది కాబట్టి, ఫస్ట్ అయితే మనము ట్రైనింగ్కి వెళ్తే అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే, అమ్మ వాళ్ళని వదిలేసి వచ్చామనేసి బాధ కొంతసేపు ఉంటే, అక్కడ ఫుడ్ అనేది హాస్టల్ ఫుడ్ అనేది మనము తొందరగా అలవాటు చేసుకోలేము. నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు ప్రాక్టికల్ వర్క్ అంటే వెళ్ళి ఇంజెక్షన్స్ చేయడం నేర్చుకోవడం. చుట్టూ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ అయ్యానండి. అదేంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కొంచెం మనకి హడావిడిగా ఉంటాయి ప్రతి సందర్భం కూడా. ఇది మన హాస్టల్లో ఉండి ఇలాంటి కంగారుగా మనం వర్క్ నేర్చుకోవడం, మళ్ళీ ఎవరేమనేస్తారో అని భయం, ఇలాంటివన్నీ మనకి ఈ నర్సింగ్ ప్రొఫెషన్లో ఉంటాయి. డిప్లొమా కోర్సెస్ అంటేనే కొంచెం ర్యాగింగ్ అనేది ఉంటుంది కాబట్టి అది సర్వసాధారణం కాబట్టి దాని గురించి అందరికీ తెలిసిందే కాబట్టి, దీంతో పాటు అవి కూడా ఉండి చాలా అందరం చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. జూనియర్స్ అంటేనే కొంచెం చులకన భావనగా ఉండేది. చాలా అంటే అమ్మ వాళ్ళని వదిలొచ్చి ఉంటున్నారు, కొంచెం మనము కొంచెం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచన కొంతమందికి ఉండేది. కొంతమంది సీనియర్స్కి, కొంతమందికి అలా కాదు, కొంచెం ఏడిపిస్తూ ఉండేవారు. అయినా ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అప్పుడైతే అలా ఉండేది. కానీ అదొక జ్ఞాపకంలాగే ఉండిపోయింది, మధుర జ్ఞాపకంలాగా. అలాగా ప్రాక్టికల్ వర్క్ సర్లే వచ్చి ఫుడ్ తిని కొంతసేపు రెస్ట్ తీసుకుందాం అంటే ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు, అసలు బాగుండేది కాదు ఫుడ్, నర్సింగ్ ఫుడ్. నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమో క్లాస్ ఉండేది, ఇంకా అదే సరిపోయేది. చాలా స్ట్రెస్ఫుల్గా ఉండేది. మళ్ళీ నైట్ వచ్చేటప్పటికి మళ్ళీ సీనియర్స్తో కొంచెం అలాగా సరిపోయేదండి. ప్రతి నర్సింగ్కి ఎవరైనా స్టాఫ్ నర్సు చూస్తే కనుక మన జీవితమే అన్నట్టు అనిపిస్తుంది ఈ వీడియోలోని. అలాగా నా నర్సింగ్ జీవితం అయితే 3.5 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశానండి. నెక్స్ట్ నేను గవర్నమెంట్ జాబులకి అప్లై చేసిన. జాబ్ అయితే మనకి తొందరగా రాదు కదండి గవర్నమెంట్ జాబులు అంటే. అయితే నాకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంబులెన్స్లోని గవర్నమెంట్ సీట్ వచ్చిందండి. కానీ కొంచెము హై రిస్క్ ప్రెగ్నెన్సీ అనేసి నేను వదిలేసుకున్నాను. వదులుకోవడం ఇప్పుడు కూడా ఎన్ని జాబులు పెట్టినా నాకైతే జాబ్ అయితే రావట్లేదు. కానీ దాని గురించి ప్రయత్నిస్తూనే ఉంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుంది. అలాగే అందరూ అదే అంటారు కదండి, ఎప్పుడైనా మనము మన కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని వదులుకోకూడదు అనేసి నేను కొంచెము రిస్క్ చేస్తుంటే సరిపోతుందేమో, ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండేమో అనిపిస్తుంది. సర్లే అనేసి నెక్స్ట్ మనకి అందుకన్నా మంచి అవకాశం వస్తుందనేసి ఇంకా ముందరకు సాగుతున్నాను. ఈ యూట్యూబ్ అయితే నాకు ఏదో టైంపాస్గా ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచనతోనే చేస్తున్నానండి. ఈ విషయంలో కూడా మీ అందరి సపోర్ట్ ఉంటే కనుక నా యూట్యూబ్ జర్నీ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది, మంచిగా మానిటైజేషన్ అవుతుంది స్పీడ్గాని. మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. నేను పెట్టే ప్రతి వీడియో చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇలాగా నా జర్నీ అయితే నర్సింగ్ జర్నీ ఇలాగ అయ్యిందండి. ప్రస్తుతం అయితే నేను ఖాళీగానే ఉంటున్నాను, పిల్లలు చూసుకుంటాను. ఏదైనా మంచి అవకాశం వస్తుందేమో అనేసి చూస్తున్నాను. ప్రైవేట్గా చేయాలంటే మనకి ఎక్కువ ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది, జీతం కూడా తక్కువ వస్తుంది. దాని గురించి ఎందుకులే అనేసి నేను గవర్నమెంట్ దానికి చూస్తూ ఉంటున్నాను. అయితే ఇలాగ నా నర్సింగ్ జీవితం అయితే గడిచిందండి. నేనైతే మే 10th మా పెళ్లి రోజు అండి. ఇంకా ఈ 2 days కొంచెం బిజీగా ఉండే నేను వీడియోస్ పెట్టలేదు. అప్పుడైతే నేను మంచి ఆదిత్య కాలేజ్ దగ్గర ఒక రెస్టారెంట్ పెట్టారండి, అక్కడికి వెళ్ళాను. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నా. అక్కడైతే మేము
దోశ తీసుకున్నాము, ఉల్లి దోశ అండ్ పరోటా తీసుకున్నాము. ఆ రోజు ఇంకా అప్పుడు పెడదామనేసి నేను అలా ఉండిపోయింది. అందులో ఈ వీడియో అందుకే యాడ్ చేస్తున్న క్లిప్ ఉందనేసి. నెక్స్ట్ మిల్క్ షేక్ నేను బాదంగి చేసినప్పుడు మంచి మిల్క్ షేక్ ఉంటుంది కాకినాడలో ఉన్నాను కదా, ఇదేనండి అక్కడ తీసుకున్న బాటిల్. గ్లాసులు కూడా అమ్ముతారు. గ్లాసులో అయితే చాలా బాగుంటుంది. నాకు బాటిల్ కన్నా తక్కువగా అనిపించింది, గ్లాస్ దానికన్నా టేస్ట్ కూడా తక్కువగా ఉంది. ఎలా ఉంది ఈ వీడియో? నా నర్సింగ్ జీవితం గురించి వీడియోలో చెప్పాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.